అలానే మిసెస్రావు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వీళ్ళ సమస్యలు తీరనటువంటివి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అలాగే అంగన్వాడీలతో పాటు వీళ్ళు సిడిఎస్లు, కమ్యూనిటీ హెల్త్ కోఆర్డినేటర్స్, వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉంటారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆశా వర్కర్లు. తాము చేసేటువంటి పనికి కనీస వేతనం 24,000 ఇవ్వకపోతే గిట్టుబాటు కాదు అనేటువంటి ఒక ఆందోళన చేస్తున్నారు. అందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు స్పందించారు. ఆశా వర్కర్లతో మాట్లాడి మీకు సెల్ ఫోన్లు ఇస్తున్నాము అనేటువంటి ఒక హామీ ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి సెల్ ఫోన్లు ఇస్తున్నాము, అలాగే ఫ్యూనరల్ ఖర్చులకి ఒక 15,000 రూపాయలు మేము ఇస్తాము అని చెప్పారు. మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను, ఆ తర్వాత వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇక అంగన్వాడీలు, ఈ అంగన్వాడీలు తెలంగాణ కంటే కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో శాలరీస్ తీసుకుంటున్నారు అనేది ప్రభుత్వం చెప్తుంది, ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ అంగన్వాడీలు ఇప్పుడు ఇస్తున్నటువంటి శాలరీ చాలదు, అంగన్వాడీలు కానీ అంగన్వాడీకి సంబంధించిన ఆయాలకు కానీ చాలదు, దాన్ని ఎన్హాన్స్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు, ఆ హామీ మేరకు మాకు సమస్యలు పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్ల వ్యవస్థ కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ శాలరీస్ ఇస్తున్నట్టు రికార్డ్స్ చెప్తున్నాయి, రికార్డ్స్ చూపిస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా. మరి ఇంకా కావాలి అని అంటుంటే వాళ్ళకి శాలరీస్ పెంచాలంటే ప్రజల మీద ఎంతో కొంత భారం మోపాలి. ఒకవైపు ఉద్యోగులు పిఆర్సీ ఇవ్వమంటున్నారు, డిఎల్ ఇవ్వమంటున్నారు, అలాగే ఐఆర్ ఇవ్వమంటున్నారు. ఇవన్నీ నెరవేరాలంటే ప్రజల మీద భారం వేయాలి. ఈ భారాన్ని మోసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా అంటే లేదు అని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు. ప్రస్తుతం వస్తున్నటువంటి రెవెన్యూలో 99 రూపాయలు జీతాలు, బత్యాలు, పెన్షన్లకు వెళ్ళిపోతుంది, 1 పైసా మాత్రం మిగులుతుంది. దీంతో అభివృద్ధి ఎలా సాధ్యం అని చెప్పి అసెంబ్లీ వేదికగానే ఆయన చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంగన్వాడీ వ్యవస్థ కొనసాగించాలా, లేదు ఇప్పుడున్నటువంటి వాళ్ళని లిమిటెడ్ పీరియడ్కే పరిమితం చేసి కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేయాలా? ఎందుకంటే లాంగ్ రన్లో వీళ్ళు కంటిన్యూ అయితే కనుక మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్పి డిమాండ్లు కూడా చేసే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. అలాగే ఆశా వర్కర్ల విషయంలో కూడా అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఎక్కువ కాలం కంటిన్యూ చేస్తే కనుక ఖచ్చితంగా మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్పి డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ కానీ వీళ్ళు పర్మనెంట్ చేయమని చెప్పి కోరుతూ ఉంటారు. అందుకే లిమిటెడ్గా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో వాళ్ళ టైం బౌండ్ పెట్టి ఇంతకన్నా ఎక్కువగా పనిచేయడానికి లేదు. అంగన్వాడీలు ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. ఇది కేవలం గౌరవప్రదమైనటువంటి పదవేను, దీనికి ఉద్యోగుల మాదిరిగా జీతాలు, బత్యాలు, పెన్షన్లు ఉండవు. ఇది కేవలం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేసేటువంటి సేవ కిందే భావించాలి. కాబట్టి పర్మనెంట్గా ఒకళ్ళే అంగన్వాడీలు లేదా ఒకళ్ళే ఆశా వర్కర్లు, ఒకళ్ళే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఉండకూడదు. ప్రతి 3 సంవత్సరాలకో, ప్రతి 4 సంవత్సరాలకో, ప్రతి 5 సంవత్సరాలకో మారేలాగా వాళ్ళని సపరేట్ అయినటువంటి ఒక బిల్లు తీసుకురావాలనేది కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ సూచిస్తూ ఉన్నారు. మరి ఇది సాధ్యమనంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో సాధ్యం కాదు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలని అన్ని పార్టీలు నడుపుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రజల మీద భారం మోపడమే మార్గం. మరి దీంట్లో ఏది బెటర్ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.